हे हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? हे హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OnePlus 12Rకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే చూద్దాం. OnePlusలో R సిరీస్కి మంచి ఫ్యాన్ బేసే ఉంటుంది మన ఇండియాలో. OnePlus 12R గురించి మీరు కూడా ఎదురు చూస్తున్నారని నాకైతే అర్థమవుతుంది. అవును అయితే మాత్రం లైక్ చేయండి. మీరు చూస్తున్న ఈ వీడియోలో బాక్స్ పైన మనకి OnePlus H3 అని కనపడుతుంది. అదైతే చైనా వర్షన్. ఇండియాకి వచ్చేప్పటికి OnePlus 12Rగా మనకు కనిపిస్తుంది. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసుకున్నట్లయితే బాక్స్ అయితే రెడ్ కలర్లో ఉంది. ఇది చైనాకి సంబంధించిన మొబైల్ అన్నాను కాబట్టి బాక్స్ పైన మనకి OnePlus H3 అని రాసింది కూడా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మరొక చిన్న బాక్స్ ఉంది. దాంట్లో టీపీ కేస్, కొంచెం పేపర్ వర్క్, అలాగే సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఇక బాక్స్ ఐటమ్ ఇంత తీసి పక్కన పెట్టేస్తే మొబైల్ ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే 100W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఇక మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే OnePlus 11Rకి 12Rకి అసలు చేంజెస్ ఏం లేవండి. పర్టికులర్గా చూస్తే మాత్రం మనకి ఫ్లాష్ లైట్ లొకేషన్ మార్చారని అర్థమవుతుంది. అప్పట్లో మనకి రింగ్లో మధ్యలో ఉంటే ఇప్పుడు మనకి పైన వచ్చేస్తుంది ఫ్లాష్ లైట్ అనేది. ఈసారి అయితే వీళ్ళు డిజైన్ పైన ఎక్కువగా ఖర్చు చేయలేరని మనకు అర్థమవుతుంది. మేజర్గా చెప్పుకోవాల్సింది ఈసారి ఈ వర్షన్లో వచ్చిన కలర్. మనం నార్మల్గా అయితే OnePlusలో బ్లాక్, వైట్, గ్రీన్ కానీ చూసేవాళ్ళం. కానీ ఈసారి వెరైటీగా కాపర్ కలర్లో అయితే మొబైల్ తీసుకొచ్చారు. దీన్ని కాపర్ కలర్ అన్నాలా మరి వేరే ఏ కలర్ అన్నాలో నాకైతే అర్థం కాదు. OnePlus వాళ్ళు అయితే ఏదో ఒక పేరు పెట్టేసుకుంటారులేండి. కాకపోతే ఈ కలర్ చూస్తుంటే నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాకపోతే చేతిలో పెట్టుకుంటే కానీ తెలియదు కదా కలర్ ఇలా ఉంటుందా, ఇంకా ఏదైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తాయి కలర్లో అని చెప్పి. మీరు ఒకవేళ ఈ మొబైల్ని కొనే ముందు వాడాలనుకున్నా, టెస్ట్ చేయాలనుకుంటున్నా, మన హైదరాబాద్లో లిబర్టీ సెంటర్కి దగ్గరలో OnePlus వాళ్ళ షోరూమ్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. ఇక ఈ మొబైల్ అయితే స్పెక్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది, నేనైతే ఒప్పుకుంటాను. కానీ OnePlus 11R నుంచి OnePlus 12Rకి మారాలని మాత్రం అనుకోకండి. మొబైల్ అయితే చూడడానికి మీకు రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. మీకైతే OnePlus 11R నుంచి OnePlus 12Rకి మారడం వర్త్ అయితే కాదులేండి. మీరు ఏదైనా వేరే బ్రాండ్ అంటే రెడ్మీ కానీ రియల్మీ కానీ వాడుతుంటే OnePlus 12Rకి మారడం బాగుంటుంది. ఇక OnePlus 11Rకి 12Rకి మధ్య చేంజెస్ చూసే ముందు ఈ రెండు ప్రైస్ ఒకే విధంగా ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి OnePlus 11R ప్రైస్ తగ్గిస్తారా లేదంటే దీని ప్రైసే పెంచుతారని చెప్పి. మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది కాబట్టి. ఇదే ప్రాసెసర్ తోటి వేరే బ్రాండ్లో 30,000 రూపాయలలోపే మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ తోటి iQOO Neo 9 కూడా ఇదే ప్రాసెసర్ తోటి దీనికి పోటీగా రెడీగా ఉంది. నాకు తెలిసి ఈ రెండు మొబైల్ మధ్య ప్రైస్ వేరియన్స్ ఎంత లేదన్నా కూడా 10,000 మధ్య ఉంటుంది. సో OnePlusలో R సిరీస్కి అంత సీన్ అయితే లేదండి. ఎంతైనా ప్రైస్ తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన OnePlus 8R, 9R, 10R కూడా 35,000 లోపే వచ్చాయి. ఉన్న పలంగా వీలైతే OnePlus 11Rని 40,000 పైనే తీసుకొచ్చారు. OnePlusకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏదో నడుస్తుంది దందా. ఒక్కసారి OnePlus ఫ్యాన్స్ కూడా నిజం తెలుసుకుంటే ఇక కల్లాస అయిపోతుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మనం డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసేద్దాం. 6.78 ఇంచెస్ కర్వ్డ్ OLED డిస్ప్లే, LTPO 4.0 టెక్నాలజీతో వస్తుంది. 1Hz 120Hz రిఫ్రెషింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే అవుతుంది. HDR10+ కూడా ఉంటుంది. 3000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే OnePlus 11Rకి దీనికైతే చేంజెస్ అయితే చేశారు. ఇంప్రూవ్మెంట్ అయితే చాలానే ఉంది, నేనైతే ఒప్పుకుంటాను. కాకపోతే OnePlus 11R చూసారు కదా, దీన్ని చూసినా మీకు అదే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటున్నానంటే సాఫ్ట్వేర్ అంతా ఒకే విధంగా ఉంటుంది కదా, ఐకాన్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మీకు ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ వాడుతున్నా కూడా ఒకే విధమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక డిస్ప్లేలో ఏదైనా వీడియో చూసినప్పుడు మీకు చేంజెస్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో కలర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి. రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి మీకు స్మూత్నెస్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు ఫ్లాట్ డిస్ప్లే వాడి ఇప్పుడు కర్వ్డ్ డిస్ప్లేకి మారితే మాత్రం చాలా మంచి ఫీల్ వస్తుంది మీకు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 14తో వస్తుంది. చైనాలో వచ్చేసి కలర్ OSతో వస్తే ఇండియాకి వచ్చేప్పటికి
ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, కలర్ ఓఎస్ అనేది ఒప్పో మొబైల్లో ఉంటుంది. చైనాలో వీళ్ళు పూర్తిగా ఒప్పో వాళ్ళతోటే పనిచేస్తున్నారు. అందుకే అక్కడ కలర్ ఓఎస్తో వస్తే మన దేశంలో మాత్రం ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది. మీకైతే ఆక్సిజన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది, లైట్గా కూడా ఉంటుంది. కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అందుకోసమే ఎక్కువ మంది ఆర్ సిరీస్ నుంచి మొబైల్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అప్డేట్స్ అనేవి టైం టు టైం వస్తాయి. అలాగే ఎక్కువ ఇయర్స్ కూడా వస్తాయి. కాబట్టి మొబైల్ అనేది లాంగ్ యూసేజ్ కోసము అప్డేట్స్ అనేది ఎక్కువ రావడం ఇంపార్టెంటే కదా. ఇక ఇండియాలో 128 GB అనేది బేస్ వేరియంట్గా వస్తుంది కదా. మీకు ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. గేమింగ్ కూడా ఈ మొబైల్ అనేది బాగుంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+8+2 MP 80 MP అనేది అల్ట్రావైడ్ సెన్సార్ అండి. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX890 అంటున్నారు. ఇది వచ్చేసి మనకి ఓఎస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ఉపయోగించి మనం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 MP. ఇది వచ్చేసి మనకి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది వన్ప్లస్ మొబైల్స్ తీసుకోవడానికి రీజన్ కూడా కెమెరాస్ బాగుంటాయని చెప్పేసి మాత్రమే. వన్ప్లస్ అనే మంచి బ్రాండింగ్కి కెమెరాస్ కూడా మంచిగా ఉంటాయనే పేరు రావడం వల్ల ఇండియాలో మాత్రం ఈ వన్ప్లస్ బ్రాండ్ దూసుకుపోతుంది. మొబైల్ తీసుకోవాలనుకుంటే 30,000 పైన ఉన్న మొబైల్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బిలో 30,000 మొబైల్స్లో ప్రాసెసర్ బాగుండదు, కెమెరాస్ కూడా అంతగా బాగుండవు. నా మీనింగ్ ఏంటంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంతగా బాగోదు అని. వన్ప్లస్ బ్రాండ్లో 30,000 పైన ఉన్న మొబైల్స్లో మాత్రమే వాళ్ళ పనితనం అనేది కనిపిస్తుంటుంది. వన్ప్లస్లో మనకి మంచి కెమెరాస్, మంచి ప్రాసెసర్, మంచి డిస్ప్లే కావాలంటే 30,000 పెడితే కానీ ఇవి మనకు దొరకవండి. వన్ప్లస్ బ్రాండ్ని నమ్మి అందరూ అయితే 20,000 కన్నా తక్కువ ఉన్న బడ్జెట్లో మొబైల్స్ తీసుకుంటున్నారు. నన్ను అడిగితే మాత్రం బిలో 20,000లో వన్ప్లస్లో మంచి మొబైల్స్ ఏం లేవండి. అదే ప్రైస్కి మీకు వేరే బ్రాండ్లో మంచి మొబైల్సే దొరుకుతాయి. బిలో 20,000లో వన్ప్లస్లో మొబైల్ కొనే ముందు ఒక్కసారి అయితే ఆలోచించుకోండి మీరు. ఇక కెమెరా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 100 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా మనకి 100 watt ఇచ్చారు. ఈసారి కూడా మనకి 100 watt ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఈజీగా ఒక 25 to 30 minutesలో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. బ్యాటరీ సైజ్ అయితే ఈసారి పెంచారు. దీంట్లో అయితే 2 బ్యాటరీస్ని వాడుతున్నారు. 2 కూడా 2750కి సంబంధించిన 2 వేరు బ్యాటరీలు అన్నమాట. దీనివల్ల బ్యాటరీ హీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. వన్ప్లస్ వాళ్ళు ఏది చేసినా కూడా బాగా ఆలోచించి చేస్తారండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇండియాలో నేను అనుకునేది ఏంటంటే ఈజీగా 42,000 నుంచి 45,000 మధ్య పెడతారని చెప్పి. ఒకవేళ ఈ మొబైల్ని 40,000కి తీసుకొస్తే ఇప్పుడున్న వన్ప్లస్ 11R మొబైల్ని ఈజీగా ఒక 4,000 నుంచి 5,000 ఖర్చు చేయాల్సి అయితే అవసరం ఉంటుంది. నేనైతే ఈ మొబైల్ యొక్క ప్రైస్ తగ్గిస్తారని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారని చెప్పేసి. ఒకవేళ మీకు వన్ప్లస్లో మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే బడ్జెట్ కూడా ముఖ్యమే కదా. తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. వన్స్ తీసుకున్న తర్వాత మీ చేతిలో ఏముండదు కదా. ఒకవేళ మీరు వన్ప్లస్ 11R నుంచి 12Rకి మారాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పిచ్చి పని అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.